దయ్యాల సినిమాలు చాలా ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రమే మనసులోకి చొరబడి సినిమా పూర్తయిన తర్వాత కూడా మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వవు. ఈరోజు నేను చెప్పబోయే సినిమా కూడా అలాంటిదే. మరి ఆ మూవీ పేరేంటి, ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలు తెలుసుకునే ముందు వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మొదట్లో ఇది ఒక సాధారణ కథలా అనిపిస్తుంది. కానీ కథ ముందుకు సాగే కొద్దీ మనం ఊహించని విషయాలు కూడా ఒక్కొక్కటిగా బయటపడతాయి. ప్రతి చిన్న సంఘటన వెనకాల ఏదో దాగి ఉందనే భావన ప్రేక్షకులను వెంటాడుతూనే ఉంటుంది. ఈ మూవీలో నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే, భయాన్ని ఒక్కసారిగా చూపించడానికి ప్రయత్నించలేదు. నెమ్మదిగా మనసులో అసౌకర్యాన్ని పెంచుతూ ఏదో జరుగుతుందనే అనుభూతిని కలిగించారు. కొన్ని సందర్భాల్లో తెరపై ఏమీ కనిపించకపోయినా మనకు భయం కలుగుతుంది. అదే ఈ సినిమాకు ఉన్న ప్రత్యేకత. ఇది కేవలం భయపెట్టే సినిమా కాదు. ఇందులో రహస్యం ఉంది, ఉత్కంఠ ఉంది, తర్వాత ఏమవుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది. అందుకే ఈ సినిమా మొదలు పెడితే మధ్యలో ఆపేయాలని అనిపించదు. కథ ముందుకు వెళ్లే కొద్దీ కొన్ని ప్రశ్నలు మనలో మొదలవుతాయి. అసలు నిజం ఏమిటి? ప్రమాదం ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి ముగింపు ఎలా ఉంటుంది అనే ఆసక్తి ప్రేక్షకులను చివరి వరకు కూర్చోబెడుతుంది. అయితే ఈ సినిమా వేగంగా సాగే హారర్ కాదు. నెమ్మదిగా తన ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్లి చివరికి గట్టిగా ప్రభావాన్ని చూపించే హారర్. అందుకే హారర్ అభిమానులకు ఇది ఒక ప్రత్యేక అనుభూతిగా అనిపిస్తుంది. సినిమాలోని భయానక వాతావరణం చాలా సహజంగా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు చూస్తున్నప్పుడు మనం కూడా అక్కడే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అదే కారణంగా కొన్ని క్షణాలు వెన్నులో వణుకు పుట్టిస్తాయి. మొత్తానికి మీకు భయంతో పాటు ఉత్కంఠను కలిగించే సినిమాలు ఇష్టమైతే ఈ సినిమాను తప్పకుండా చూడొచ్చు. కానీ రాత్రి ఒంటరిగా చూస్తే కాస్త ధైర్యం అవసరం. నా అభిప్రాయం ప్రకారం భయానుభూతి, ఉత్కంఠ, కథను నడిపించిన తీరు అన్నింటినీ కలిపి చూస్తే ఈ సినిమాకు 10 మార్కులకు 8 మార్కులు ఇవ్వచ్చు. మీకు ఎక్కువగా గుర్తుండిపోయే క్షణం ఏంటో కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి వెన్నులో వణుకు పుట్టించే బెస్ట్ హారర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, ఇంకా మూవీ పేరు చెప్పట్లేదు అనుకుంటున్నారా? మూవీ పేరు ఇన్కంటేషన్.